నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మన శరీర బరువు మొత్తం కూడా ఎక్కువగా పడేది మన కాళ్ళపైన. ఆ కాళ్ళల్లో కూడా ఎక్కువగా మనం చూస్తే మన పాదాలు, యాంకిల్ పార్ట్లు ఎక్కువగా ఆ బరువు అంతా కూడా పడుతూ ఉంటుంది. ఒక్కోసారి ప్రమాదవశాత్తు యాంకిల్ పార్ట్ మనకి ఫ్రాక్చర్ కావచ్చు, లేదనంటే మనం నడుస్తున్నప్పుడు ఆ స్కిడ్ అయ్యి కూడా బెనకచ్చు. ఇలా బెనకడానికి, ఫ్రాక్చర్ అవ్వటానికి ఆ డిఫరెన్స్ ఏ రకంగా మనం తెలుసుకోవాలి? ఒకవేళ బెనికినా, ఫ్రాక్చర్ అయినా ఇమీడియట్గా యాక్షన్ తీసుకోకపోతే అసలు ఏమవుతుంది? సో ఫస్ట్ ఎయిడ్గా మనం అసలు ఏం చేయొచ్చు? ఈ విషయాలన్నిటిపై అవగాహన కల్పించేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ ఆర్థోపెటిక్ అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ కేజీ రెడ్డి గారు ఫ్రమ్ అపోలో హాస్పిటల్, జూబ్లీ హిల్స్. హలో సార్. హలో సార్. సో యాంకిల్ పార్ట్ చాలామంది లేడీస్ అయితే హీల్స్ వేసుకోవడం వల్ల బెనకడం జరుగుతూ ఉంటుంది, లేకపోతే ఒక్కొక్కసారి ఏమైనా యాక్సిడెంట్ జరగచ్చు. ఇలా బెనికేటప్పుడు దాని సిమ్టమ్స్ మనకి ఎలా కనిపిస్తూ ఉంటుంది? ఇది బెనికింది అని తీసుకోవడానికి, లేదంటే ఫ్రాక్చర్ అయితే మనకి ఎలా తెలుస్తుంది? చాలామంది ఓకే బెనికింది అని చెప్పి ఈ నొప్పి కొంతసేపటికి తగ్గిపోతుందిలే, 2 రోజుల్లో సెట్ అవుతుందని ఏదో ఒకటి ఆయింట్మెంట్స్ లాంటిది అప్లై చేస్తారు, టాపికల్స్. బట్ ఇమీడియట్ యాక్షన్ తీసుకోకపోతే అసలు ఏం జరుగుతుంది? మీరు అన్నట్టు అంటే వెరీ గుడ్ పాయింట్. ఎలా అంటే యాంకిల్ అనేది వెరీ స్మాల్ జాయింట్. ఆ స్మాల్ జాయింట్లో మన వెయిట్ అంతా తీస్తూ ఉంటుంది. మన వెయిట్ కాకుండా నడిచేటప్పుడు ఏమవుతుందంటే మసిల్ ఫోర్సెస్ వల్ల 10 times ఆఫ్ బాడీ వెయిట్ పాస్ అవుతుంటుంది యాంకిల్ను పైన. ఎందుకంటే ఒక కాలంలో నిలబడ్డప్పుడు బ్యాలెన్స్ చేయాలంటే మసిల్స్ కంట్రాక్ట్ అయ్యి అంత ఫోర్స్ను జనరేట్ చేస్తుంది అక్రాస్ ది యాంకిల్ జాయింట్. అండ్ యాంకిల్ జాయింట్ ఈజ్ వెరీ డెలికేట్ జాయింట్ అన్లైక్ అదర్ జాయింట్స్. ఎందుకంటే 1 millimeter తేడా వచ్చినా కూడా సిమ్టమ్స్ చాలా ఉంటాయి, చాలా డిసేబులింగ్ సిమ్టమ్స్ ఉంటాయి లేటర్ ఆన్ సరిగా ట్రీట్ చేయకపోతే. సో యాంకిల్లో మీరు అన్నట్టు 2 types లిగమెంట్ ఇంజరీస్ అంటే స్ప్రెయిన్స్ అంటాం. యాంకిల్ స్ప్రెయిన్స్ వెరీ కామన్. రెండవది ఏంటంటే యాంకిల్ ఫ్రాక్చర్స్. అండ్ ఈ రెండింటికి కూడా రైట్ ట్రీట్మెంట్ తీసుకుంటేనే అది లాంగ్ టర్మ్లో మనకు డిసెబిలిటీ లేకుండా ఉంటుంది. యాంకిల్ స్ప్రెయిన్స్ అంటే స్ప్రెయిన్ అంటే ఏంటిదంటే పార్షియల్ టేర్ ఆఫ్ లిగమెంట్ ఫైబర్స్లో కొన్ని టేర్ అయి ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, లిగమెంట్ ఇంటాక్ట్ ఉంది, దాన్ని కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే కంప్లీట్గా హీల్ అవుతుంటుంది. కామన్ యాంకిల్ స్ప్రెయిన్ లిగమెంట్ ఏదంటే అవుటర్ సైడ్ ఆఫ్ ది యాంకిల్ ఉన్న లిగమెంట్ స్ప్రెయిన్ అవుతుంటుంది. ఇది కామన్లీ నడుస్తూ మీరు అన్నట్టు హై హీల్స్ వేసుకున్నప్పుడు స్లిప్ అయినప్పుడు, స్మూత్ సర్ఫేస్లో స్లిప్ అయితే, తర్వాత ఓసారి వెహికల్ నుంచి కింద పడ్డట్టు. కానీ కామన్ యాంకిల్ స్ప్రెయిన్ అనేది ఫుట్బాలర్స్లో అవుతుంటుంది, టెన్నిస్ ప్లేయర్స్లో అవుతుంది, స్ప్రెయిన్ అవుతుంది, యాంకిల్ ట్విస్ట్ అవుతుంది. అంటే యాంకిల్ ట్విస్ట్ అయ్యి బాడీ వెయిట్ అంతా లిగమెంట్ పడడం లేదంటే పార్షియల్ టేర్ అవుతుంది. ఇమీడియట్గా నొప్పి వస్తుంది, స్వెల్లింగ్ వస్తుంటుంది, కానీ నడవగలుగుతారు. ఒకవేళ ఫ్రాక్చర్ అయితే నడవలేరు. అది మెయిన్ డిఫరెన్స్. స్ప్రెయిన్ అయింది లిగమెంట్ అయితే జనరల్ నడవగలుగుతారు, నొప్పి ఉంటుంది. కానీ స్ప్రెయిన్ అయ్యి స్వెల్లింగ్ వచ్చిన తర్వాత నొప్పి ఉండడం వల్ల నడవకపోవడం బెటరు. ఇమీడియట్గా దాన్ని ఎలివేట్ చేసి ఐస్ పెట్టడం. ఐస్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఐస్ ఎలివేషను, ఐస్ రెస్ట్, ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత ప్రతి యాంకిల్ స్ప్రెయిన్, ఎనీ యాంకిల్ ఇంజరీ ఎక్స్రేస్ అనేది చాలా ఇంపార్టెంట్. 100% షూర్ అనేది ఎలా అంటే మనకి ఎక్స్రే తెస్తేనే తెలుస్తుంటుంది. ఓసారి నెగ్లెక్ట్ చేస్తారు, స్ప్రెయిన్ వెళ్ళే అని కొంచెం నొప్పి వచ్చిన నడుస్తూ ఉంటారు. చిన్న అన్డిస్ప్లేస్డ్ అంటే మినిమల్ ఫ్రాక్చర్ క్రాక్ ఉందనుకోండి, అది పెద్దగా అవుతుంటుంది. అది సింపుల్గా ప్లాస్టర్తో ట్రీట్ చేసేది ఆపరేషన్ చేయవలసి ఉంటుంది. సో ఆ విధంగా సెల్ఫ్ ట్రీట్మెంట్ కాకుండా సివియర్ ఇంజరీ ఉన్నప్పుడు ఎక్స్రే తీసుకోవడం ఇంపార్టెంట్. అండ్ యాంకిల్ స్ప్రెయిన్ అయినప్పుడు ఏం చేస్తామంటే జనరల్లీ ఒక 2-3 weeks ప్లాస్టర్ వేస్తాము. వాకింగ్ ప్లాస్టర్, నడిచే ప్లాస్టర్ వేస్తాము. చాలా వరకు హీల్ అయిపోతుంటుంది. అది 2-3 weeksలోనే లిగమెంట్స్ హీల్ అవుతాయి. తర్వాత ఫిజియోథెరపీ చేయవలసి ఉంటుంది. మొబిలైజేషన్ చేసి స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఓ ఫామ్ అయ్యే స్కార్ టిష్యూ పెయిన్ లేకుండా నార్మల్ టిష్యూ లాగా స్ట్రెచబిలిటీ డెవలప్ అవుతుంది. అది యాంకిల్ స్ప్రెయిన్. కానీ చాలా వరకు యాంకిల్ స్ప్రెయిన్ అనేటివి నెగ్లెక్ట్ చేస్తారు. తర్వాత రిపీటెడ్ యాంకిల్ స్ప్రెయిన్ వల్ల ఏమవుతుంది, కంప్లీట్ లిగమెంట్ టేర్ అయ్యి తర్వాత ఆపరేషన్ అవసరం ఉంటుంది కొందరికి. పోతే ఇప్పుడు యాంకిల్ ఫ్రాక్చర్స్ అనేటివి వెరీ కామన్, స్పెషల్లీ 2-wheelersలో. బైక్ స్లిప్ అయ్యి యాక్సిడెంట్ అయ్యి యాంకిల్ ఏమవుతుంటే ఫుట్ విల్ బి కాట్ ఇన్ ద వెహికల్, బాడీ మొత్తం ట్విస్ట్ అవుతుంది. తిరగడం వల్ల ఏమవుతుందంటే యాంకిల్ ఫ్రాక్చర్స్ అవుతుంటాయి. తర్వాత కింద పడడం వల్ల, నడుస్తూ స్లిప్ కావడం వల్ల, స్పెషల్లీ వెట్ సర్ఫేస్ పైన మనము ఇంట్లో ఎంటర్ అయినప్పుడు కామన్గా ఎలా ఉంటుందంటే కొంచెం ఎల్డర్లీ వాళ్ళు ఇంట్లో ఎంటర్ అయినప్పుడు లోపల టైల్స్ ఉన్నాయనుకోండి, స్మూత్ టైల్స్ ఉంటాయి, సడన్ స్లిప్ అవుతారు.
తర్వాత ఒకసారి డోర్ మ్యాట్ ఉంటుంది. డోర్ మ్యాట్ స్లిప్పరీ అనుకోండి, డోర్ మ్యాట్ మీద సడన్ స్లిప్ అయిపోతుంది. ఇది కామన్ థింగ్స్. సో ఎంట్రీలో ఎలా అంటే జనరల్ రఫ్ ఉండడం మంచిది. డోర్ మ్యాట్ ఉన్న నాన్ స్లిప్పరీ డోర్ మ్యాట్స్ ఉన్నాయి ఈ రోజు రేపట్లో, అది వేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బయట నుంచి ఇంటికి వచ్చిన బయట హార్డ్ సర్ఫేస్ రఫ్గా ఉంటుంది, లోపలికి వచ్చే వరకు ఏమవుతుందంటే అది స్మూత్నెస్ ఉంటుంది. డోర్ మ్యాట్ ఉందనుకోండి దాంతో స్లిప్ అవుతాం. అదేవిధంగా బాత్రూమ్ నుంచి బయటకు వచ్చినప్పుడు డోర్ మ్యాట్ వేస్తారు, అక్కడ కూడా వెట్ ఫీట్తో వచ్చి స్మూత్ ఉందనుకోండి అది స్కెడ్ అయిపోతుంది. డోర్ మ్యాట్ ఉన్నా అది కూడా స్లిప్ అవుతుంది. అందుకని కామన్ ఇంజరీస్ ఇవి. అండ్ మేజర్ ఫాల్స్ పైనుంచి యాంకిల్ మీద అంటే ఫుట్ మీద పడ్డప్పుడు కూడా యాంకిల్ ఫ్రాక్చర్స్ అవుతుంటాయి. మేజర్ యాక్సిడెంట్స్లో కూడా అవుతుంటాయి. సో వీటికి లైక్ ఎనీ అదర్ ఫ్రాక్చర్, యాంకిల్ ఫ్రాక్చర్ అని సస్పెక్ట్ చేసిన వెంబడే దానిపైన వెయిట్ వేయకూడదు, నడవకూడదు, ఎలివేట్ చేసి పెట్టాలి. ఫుట్ని ఎలివేట్ చేసి పెట్టి స్ప్లింటింగ్ అంటాము, సింపుల్ స్ప్లింటింగ్, చిన్న సపోర్ట్ బ్యాండేజ్ పెట్టడము, యాంకిల్ చుట్టూ పెద్ద అంటే చున్ని ఉంటే చున్ని తీసి లైట్గా టైట్ చేయడము, చిన్న వుడెన్ పీస్ ఫుట్ కింద వుడెన్ పీస్ పెట్టి క్లాత్తో బ్యాండేజ్తో టై చేయడం వల్ల అవుతుందంటే ఫ్రాక్చర్స్ అయినా కూడా అవి బ్లీడింగ్ తక్కువ అవుతుంది. తర్వాత మూమెంట్స్ ఫ్రాక్చర్ మూమెంట్ లేకపోవడం వల్ల డ్యామేజ్ రెడ్యూస్ చేస్తూ ఉంటుంది, నొప్పి కూడా తక్కువ అవుతుంటుంది. అంటే ఇది అన్నిటికన్నా చాలా డెలికేట్ జాయింట్ అని అంటున్నారు కదా, ఒకవేళ ఆ జాయింట్కి ఏమైనా ఎఫెక్ట్ అయి ఉంటే ఈ జాయింట్కి కూడా రీప్లేస్మెంట్ సర్జరీ చేయొచ్చు అంటారా? జాయింట్ రీప్లేస్మెంట్ ఇది యాంకిల్ జాయింట్ కూడా రీప్లేస్మెంట్ చేయొచ్చు, కానీ నాట్ వెరీ పాపులర్ అండ్ నాట్ వెరీ సక్సెస్ఫుల్. ఓకే, అందుకని ఇఫ్ యూ టేక్ పర్సెంటేజ్ వైజ్ మేబీ 2-3% ఆఫ్ ది టోటల్ జాయింట్ రిప్లేస్మెంట్స్లో యాంకిల్ జాయింట్స్ రిప్లేస్మెంట్స్ అవుతుంది, అరౌండ్ మేబీ 2-3% అక్రాస్ ది వరల్డ్. అంటే ఇది కామన్ ప్రాబ్లం, యాంకిల్ ఆర్థరైటిస్, యాంకిల్ పెయిన్ వెరీ కామన్ ప్రాబ్లం, కానీ జనరల్ రిప్లేస్మెంట్ ఉండదు, అంటే ఇట్స్ నాట్ వెరీ సక్సెస్ఫుల్. యాంకిల్ సివియర్ ఆర్థరైటిస్ వస్తే ఫ్యూజ్ చేస్తాం, అంటే ఆ మూమెంట్ లేకుండా చేస్తాం, ఒకటే బోన్గా చేస్తాం, స్టిఫ్గా అవుతుంది, మూమెంట్స్ ఉండవు కానీ పెయిన్ రిలీఫ్ వస్తుంది. సో దీన్ని ఆర్థరోడేసిస్ ఆర్ ఫ్యూజన్, అంటే 2 బోన్స్ను జాయిన్ చేసేస్తాం ప్లేట్ పెట్టి రాడ్ పెట్టి. దానివల్ల ఏమవుతుందంటే ఆర్థరైటిస్ నొప్పి ఎలా వస్తుందంటే రఫ్ సర్ఫేసెస్ ఒకదానికి రబ్ అయినప్పుడు, ఇలా ఉందనుకోండి, రబ్ అయినప్పుడు ఏమవుతుందంటే నొప్పి వస్తుంటుంది, ఆ మూమెంట్ లేకుండా ఫిక్స్ చేసేస్తాము, సింగిల్ బోన్ అయిపోతుంది. కానీ యాంకిల్ కింద ఉండే జాయింట్స్ మూమెంట్ ఉంటుంది, పైన ఉంటుంది, నడవడానికి ఏం ప్రాబ్లం ఉండదు. కొన్ని యాక్టివిటీస్ అంటే రన్నింగ్ చేయలేరు, క్లైంబింగ్ చేయడం ప్రాబ్లం అవుతుంది, కొన్ని స్పోర్ట్స్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది ఫ్యూజన్, యాంకిల్ ఫ్యూజన్ చేస్తే. ఇప్పుడు బాగా ఒబేస్గా ఉండే వాళ్ళకి ఎప్పుడైనా ఇట్లా యాంకిల్ స్ప్రెయిన్ అయితే వాళ్ళ మళ్ళీ నార్మల్గా నడవడానికి వాళ్ళకి అవకాశం ఉంటుందా? ఉంటుంది. అంటే యాంకిల్ స్ప్రెయిన్ కావడం వల్ల ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళీ బ్యాక్ టు నార్మల్ వస్తుంది, కానీ కొంచెం టైం పడుతుంటుంది. జస్ట్ యాంకిల్ స్ప్రెయిన్ అయితే ప్రాబబ్లీ 6 weeks to 3 months టైం పడుతుంది ప్రాపర్ ఫిజియోథెరపీ చేయడం వల్ల బ్యాక్ టు నార్మల్ అవుతుంది. అంటే మెనీ స్పోర్ట్స్ పీపుల్ రిపీటెడ్ స్ప్రెయిన్ అవుతుంది, బ్యాక్ టు నార్మల్ యాక్టివిటీస్. యాంకిల్ ఫ్రాక్చర్ అయినప్పుడు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మోర్ దెన్ 1 millimeter డిఫరెన్స్ ఉందనుకోండి లోపల, స్టెప్పింగ్ అంటాం, అంటే డిస్ప్లేస్మెంటు, లాంగ్ టర్మ్లో ఆర్థరైటిస్ వస్తుంది, పెయిన్ వస్తుంది, స్టిఫ్నెస్ వస్తుంది. అందుకని యాంకిల్ ఫ్రాక్చర్స్ ప్రాపర్గా, అంటే మెజారిటీ యాంకిల్ ఫ్రాక్చర్స్ అంటే ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. మినిమల్ డిస్ప్లేస్మెంట్ ఉన్న యాంకిల్స్ అంటే ప్లాస్టర్తో ట్రీట్ చేయొచ్చు. ఎక్కడైతే డిస్ప్లేస్మెంట్ ఎక్కువ ఉందో 2 millimeters కంటే ఎక్కువ ఉండి డిఫార్మిటీ వచ్చిన వాళ్ళకు ఆపరేషన్ అవసరం ఉంటుంది. ఆపరేషన్ చేసి మళ్ళీ మూమెంట్స్ చేస్తాము, ఫిజియోథెరపీ చేస్తాము. మెజారిటీ 90-95% ఆఫ్ ది ఫంక్షన్ మళ్ళీ బ్యాక్ తీసుకురావచ్చు, ప్రొవైడెడ్ ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఓకే, లైక్ రుమటైడ్ ఆర్థరైటిస్ లాంటి కండిషన్లో కూడా ఈ యాంకిల్లో జాయింట్ దగ్గర ఫుల్గా వాపు రావటం అదంతా జరుగుతూ ఉంటుంది కదా, ఐ మీన్ మూమెంట్స్ కూడా దానికి ఇదైపోతాయి, ఆ టైంలో ఏం చేస్తారు దాన్ని? అవును, రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది వెరీ కామన్ ప్రాబ్లమ్స్, ఎస్పెషలీ అంటే ఒక ఏరియాస్లో అండ్ కామన్ ఇన్ లేడీస్లో. రుమటైడ్ ఆర్థరైటిస్ కామన్లీ నీ జాయింట్, హ్యాండ్ జాయింట్స్ ఎఫెక్ట్ అవుతుంది, కానీ మీరు అన్నట్టు యాంకిల్ జాయింట్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. రుమటైడ్ ఆర్థరైటిస్లో ఏమవుతుందంటే జాయింట్ సర్ఫేస్ డ్యామేజ్ అవుతుంది, రఫ్గా అవుతుంది, ఇర్రెగ్యులర్ అవుతుంది, ఆర్థరైటిస్ వస్తుంది. సో జనరల్లీ ఇనీషియల్ స్టేజెస్లో మెడిసిన్స్తోనే చాలా వరకు కంట్రోల్, మెడిసిన్స్, ఫిజియోథెరపీ, కొంచెం చేంజ్ ఆఫ్ యాక్టివిటీ. సివియర్గా వచ్చిన వాళ్ళకు ప్రాబబుల్లీ రిప్లేస్మెంట్ ఈజ్ అన్ ఆప్షన్ యాంకిల్, కానీ రిప్లేస్మెంట్ ఈజ్ నాట్ యాజ్ సక్సెస్ఫుల్ యాజ్ నీ రిప్లేస్మెంట్ కానీ హిప్ రిప్లేస్మెంట్ ఆర్ షోల్డర్ రిప్లేస్మెంట్. యాంకిల్ రిప్లేస్మెంట్ స్టిల్ అంటే ఇటలీ లాంటి కంట్రీలో చాలా చేస్తూ ఉన్నారు, కానీ ఇట్స్ నాట్ వెరీ కామన్లీ అవైలబుల్, నాట్ వెరీ సక్సెస్ఫుల్.
సో మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఈ సివియర్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి ఏం చేస్తామంటే యాంకిల్ ఫ్యూజ్ చేస్తాం. అంటే ఆ మూమెంట్ లేకుండా నొప్పి ఎలా వస్తుందంటే ఆ రఫ్ సర్ఫేసెస్ మూవ్ అయినప్పుడు ఒకటికొకటి రాసుకొని నొప్పి వస్తుంది. ఆ మూమెంట్ లేకుండా మూమెంట్ని ఆపేస్తే నొప్పి లేకుండా ఉంటుంది, కానీ యాంకిల్ స్టిఫ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో యాంకిల్ ఫ్రాక్చర్స్కి అసలు రీజన్స్ ఏముంటాయి అండ్ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఫస్ట్ ఎయిడ్గా అసలు ఏం చేయాలి, ఈ విషయాలన్నిటిపై అవగాహన కల్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.